తిరుమలలో నివసించే ఒక అవ్వ ఉండేదట. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఈ గుగ్గిళ్ళని వండి సిద్ధం చేసి భక్తిగా స్వామికి మనసారా నివేదన చేసి ఈ దక్షిణమాడ వీధిలో గుర్రాలపాగ వద్ద గంపలో ఉంచుకొని భక్తులందరికీ కూడా విక్రయించేదట. ఒకరోజు స్వామివారు మారువేషంలో సాయంత్రం ఈ దక్షిణమాడ వీధిలో గుర్రాలపాగ వద్దకి వస్తాడు. అక్కడ ఈ అవ్వ గుగ్గిళ్ళు అమ్ముతూ ఉండడం చూసి, అవ్వ నాకు గుగ్గిళ్ళు కావాలి, ఏమిటి ఎంత ఏమి అని అడుగుతాడు. 4 దంబిడీలు ఇస్తే నేను నీ గుగ్గిళ్ళు ఇస్తానని చెప్తుంది. శ్రీనివాసుడు, ఏమవ్వా నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను కదా, తప్పకుండా నేను ఇస్తానులే, రేపిస్తాను అని చెప్పి ఈరోజు నాకు ఇచ్చేసేయి, నేను రేపిస్తాను అంటాడు. అలాగే నాయన, రేపిస్తావు కదా నువ్వు అని చెప్పి అవ్వ స్వామివారికి ఆ గుగ్గిళ్ళు ఒక దొన్నెలో ఉంచి ఇస్తున్నారు. స్వామి ఆమెతో మాట కలుపుతూ ప్రేమగా ఆమెని క్షేమ సమాచారాలని విచారిస్తూ ఆనందంగా గుగ్గిళ్ళని స్వీకరించి అలాగా తిరిగి ఆలయానికి వెళ్ళిపోతాడట. ప్రతిరోజు ఇలా సాయంత్రం స్వామివారు విహారానికి రావడము, ఆమె దగ్గర గుగ్గిళ్ళు తీసుకోవడము, ఆమెతో ప్రేమగా మాట్లాడడము, ఇవన్నీ చేస్తూ రోజు వెళ్ళిపోయేవాడట. కానీ అవ్వకి అనుమానంగా ఉండేది. ఒకరోజు నిలదీసి అడుగుతుంది, ఏమయ్యా ప్రతిరోజు నా దగ్గర డబ్బులు ఇవ్వకుండానే గుగ్గిళ్ళు తీసుకెళ్తున్నావు, ఎప్పుడు ఇస్తావేంటి అంటే, నేను తప్పకుండా నీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నాకు అసలే పేరు కూడా ఉంది వడ్డీకి అసలు వాడని, కాబట్టి ₹1 కూడా ఏది వదలకుండా నీకు చెల్లించాల్సినటువంటి డబ్బుని మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తానని చెప్పి స్వామి ఆమెకి వాగ్దానం చేస్తాడు. అలా జరుగుతూ ఉండగా ఈలోగా బ్రహ్మోత్సవాలు వచ్చేస్తాయి.